నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. నిజానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకు ముందు పరిస్థితులు ప్రతి అంశంలోనూ మార్పు స్పష్టంగా మనకు కనబడుతుంది. కానీ కళ్ళుండి చూడలేని వాళ్ళకి ఇవి చెప్పినా కూడా అర్థం కావు. అయినప్పటికీ చెప్పే ప్రయత్నం అయితే నేషనలిస్ట్ చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే దేశ హితం కోసం మనం పనిచేస్తాం కాబట్టి. సరే, ఇప్పుడు ఒక వార్తా కథనం గురించి మేము ముందు కొన్ని వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్లీ 2014లో నరేంద్ర మోదీ గారు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ భారతదేశంలో అవినీతి అక్రమాలకు పాల్పడి ఇక్కడ ఏదో ఒక రకంగా కేసుల్లో చిక్కుకొని వాళ్ళు ఈ దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయి విదేశాల్లో తలదాచుకుంటున్నటువంటి వాళ్ళ సంఘటనలు మనకు తెలుసు. అందులో మేజర్గా ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరు అంటే కనుక విజయ్ మాల్యా, లలిత్ మోదీ, నీరవ్ మోదీ ఇట్లాంటి వాళ్ళు. సరే, వాళ్లను వెనక్కి తీసుకురావడానికి మోదీ ప్రభుత్వం చాలా పనిచేస్తోంది. కానీ వాళ్ళు రావాలి అని అంటే వాళ్లకు ఆయా దేశాలు ఇస్తున్నటువంటి సెక్యూరిటీ, ఆయా దేశాలు ఇస్తున్నటువంటి ఇమ్యూనిటీ తోటి వాళ్ళని భారతదేశానికి తీసుకురావడంలో చాలా టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి, అడ్డంకులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళను బయటకు తీసుకురావడం ఇప్పటివరకు సాధ్యపడలేదు. అఫ్కోర్స్ ఆ ప్రాసెస్ నడుస్తోంది. అయితే వాళ్ళకు సంబంధించిన ఆస్తులన్నింటినీ కూడా అటాచ్ చేయడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళకు సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ రికవరీ అనేది ఆల్రెడీ ఫాస్ట్గా జరిగిపోయింది. బట్ వాళ్ళ శిక్షించాలి కాబట్టి వాళ్ళని మన దేశంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. దాని గురించి ఆల్రెడీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ ముగ్గురి గురించే మనం మాట్లాడాలా? నిజానికి మిగతా ఏ నేరస్తుల్ని బయట నుంచి తీసుకురావట్లేదా అనే ప్రశ్న కూడా మనకుంటుంది. అయితే ఈ ఫేమస్ పాపులర్ పర్సన్స్ ఎవరైతే కోట్ల రూపాయలకు పడగలెత్తినటువంటి వాళ్ళు, విదేశాల్లో తలదాచుకుంటున్న వాళ్ళు, వీళ్ళు అక్కడ డబ్బులు పెట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసి మొత్తానికి వాళ్ళు ఆ ఇమ్యూనిటీ సంపాదించుకున్నారు. ఆ ప్రభుత్వాలు వాళ్ళను వదిలే పరిస్థితిలో లేని ఒక వాతావరణాన్ని సృష్టించుకోగలిగారు. కానీ ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని ఇవాళ గత 7 సంవత్సరాల్లో 2019 నుంచి 2026 మధ్య కాలంలో, ఈ మధ్యలో 2026 జూలై వరకు నంబర్స్ చూస్తే భారత ప్రభుత్వం విడుదల చేసినటువంటి గణాంకాల ప్రకారం 7 సంవత్సరాల్లో మొత్తం 274 మంది క్రిమినల్స్ లేదా బయట దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఫ్యూజిటివ్స్ అంటారు. అంటే ఈ దేశంలో నేరం చేసి బయట దేశాలకు పారిపోయిన వాళ్ళందరినీ తీసుకొచ్చారు. 7 సంవత్సరాల్లో 274 మందిని భారతదేశానికి తీసుకొచ్చారనేది భారత ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఒక రిపోర్ట్. అండ్ ఇందులో 17,874 కోట్ల రూపాయలు వీళ్ళు అవినీతి చేసినటువంటి సొమ్మదంతా కూడా 17,874 కోట్ల రూపాయల వాళ్ళ అసెట్స్ని ఆస్తుల్ని మన ఏజెన్సీస్ వీళ్ళు అటాచ్ చేయడం జరిగింది. 2019 నుంచి 26 మధ్య కాలంలో తీసుకొచ్చినటువంటి వాళ్ళు 274 అయితే యూపీఏ గవర్నమెంట్ టైంలో 2004 నుంచి 2013 మధ్య 9 సంవత్సరాల్లో సంవత్సరానికి 4 చొప్పున అంటే 36 మందిని మాత్రమే యూపీఏ ప్రభుత్వం తీసుకురాగలిగింది. ఈ ఫ్యూజిటివ్ అఫెండర్స్, బయటకు వెళ్ళి పారిపోయినటువంటి వాళ్ళు, ఇక్కడ అఫెన్స్ ఏదో ఒక అవినీతితో ఏదో ఒక కేసులో ఇరుక్కొని ఇక్కడ నుంచి పారిపోయిన వాళ్ళను మొత్తం ఒక 36 మంది మాత్రమే వచ్చారట 2004 నుంచి 2013 మధ్య. అంటే సంవత్సరానికి 4 చొప్పున. కానీ ఇవాళ 2019 నుంచి 26 మధ్య కాలంలో 274 మంది వచ్చారు. సో ఈ నెంబర్ చాలా కీలకమైనటువంటి నెంబర్ ఇది. అంటే సంవత్సరానికి 39 మంది చొప్పున నేరస్తుల్ని విదేశాల నుంచి భారతదేశానికి లాక్కొచ్చింది మోదీ ప్రభుత్వం. ఎవరా నంబర్స్ దాంట్లో చూస్తే 274 మందిలో 9 మంది ఫైనాన్షియల్ క్రైమ్స్లో ఉన్నారు, అంటే ఆర్థిక నేరాల్లో ఉన్నటువంటి వాళ్ళు. 17 మంది టెర్రర్ కేసెస్లో ఉన్నారు, ఉగ్రవాద కేసుల్లో ఉన్నారు. 42 మంది ఆర్గనైజ్డ్ క్రిమినల్ యాక్టివిటీస్లో పాల్గొన్నారు. 62 మంది మర్డర్ కేసులు లేదంటే రాబరీ కేసులు, వైలెంట్ క్రైమ్స్లో కేసులు నమోదైనటువంటి వాళ్ళు. 53 మంది సెక్షువల్ క్రైమ్స్ అగేన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్, చిన్నపిల్లలపైన మహిళలపైన అత్యాచారాలకు ఒడిగట్టి శిక్ష ఖరారైనటువంటి వ్యక్తులు 53 మంది. అంటే 16 మంది డ్రగ్ పెడ్లింగ్ కేసుల్లో ఉన్నవాళ్ళు, 12 మంది స్మగ్లింగ్ అండ్ ఫేక్ కరెన్సీ కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళు, 18 మంది హ్యూమన్ ట్రాఫికింగ్ కేసుల్లో ఉన్నవాళ్ళు, 45 మంది మిగతా ఇతరత్ర కేసుల్లో ఉన్నవాళ్ళు. అంటే ఓవరాల్గా 274 మందిలో ఈ నెంబర్స్ చూస్తే ఇది చాలా ఇంపార్టెంట్ అంశం ఇది. అండ్ ఇంకా చెప్పాలంటే భారతదేశపు ఏజెన్సీస్, ముఖ్యంగా హోంమంత్రి అమిత్ షా గారి సారథ్యంలో వివిధ ఏజెన్సీస్ మనకున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, ఆర్థిక అంశాలను చూసేది, అండ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంకోవైపు అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కింద ఉంటుంది. బట్ నిఘా సంస్థలకు సంబంధించి చూసినట్లయితే కనుక సిబిఐ,
లేకపోతే రా రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ కావచ్చు. ఇలా అనేక సంస్థలు ఒకరికొకరు ఒక కోఆర్డినేషన్ తోటి సమన్వయంగా పనిచేసి వీళ్ళు ఒక అద్భుతంగా కేసుల్ని సరిగ్గా ఫ్రేమ్లోకి తీసుకొచ్చి అండ్ ఆయా దేశాలకి ఇంటర్పోల్ నోటీసులు జారీ చేస్తుంది. రెడ్ కార్నర్ నోటీసులు అంటారు, ఇంటర్పోల్ నోటీసెస్. ఈ నోటీసెస్ 2022లో 40 రెడ్ కార్నర్ నోటీసులు భారతదేశం ఇచ్చిందంట. అండ్ 2023లో 100 రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చారు. 2024లో 107, 2025లో 112, 2026 జస్ట్ జూలై లోపలనే, అంటే ఇంకా హాఫ్ దేశం ఈ సంవత్సరం మొత్తం పూర్తి కూడా కాలేదు, జూలై వరకే చూస్తే కనుక 2026లో 182 రెడ్ కార్నర్ నోటీసుల్ని మన ఏజెన్సీస్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ లెక్కన చూస్తే 2022లో 40 రెడ్ కార్నర్ నోటీసులు అయితే ఇవాళ 182. అంటే క్రమక్రమంగా ప్రతి సంవత్సరం కూడా ఈ పర్టికులర్ అఫెన్సెస్ ఎవరైతే కొంతమంది ఇక్కడ నేరస్తులు ఉన్నారో వీళ్ళందరూ బయట దేశాలకు వెళ్ళి తలదాచుకుంటున్నారో వీళ్ళపైన కేసుల్ని చాలా సమర్థవంతంగా కేసు బిల్డ్ చేసి ఆ ఫైల్ బిల్డ్ చేసి ఏ ఫ్రేమ్లో అయితే కనుక వాళ్ళని ఆ దేశాలు డిపోర్ట్ చేస్తాయో, ఈ దేశానికి పంపిస్తాయో ఆ పంపించడానికి అనుగుణంగా ఒక ఫ్రేమ్వర్క్ని రెడీ చేసి రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ఆయా దేశాల్లో ప్రభుత్వాలు, అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీస్ వాళ్ళని అరెస్ట్ చేసి తర్వాత డిపోర్ట్ చేసే ప్రయత్నానికి తీసుకురావడం జరుగుతుంది. ఇందులో మేజర్గా ఏంటి అని అంటే కనుక ఓవైపు ఫైనాన్స్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి ఈ నిర్మలా సీతారామన్కి సంబంధించినటువంటి శాఖ, ఇంకోవైపు అమిత్ షా గారి హోంమంత్రిత్వ శాఖ, మరొక వైపు విదేశీ వ్యవహారాల శాఖ ఎస్ జయశంకర్ గారి సారథ్యంలోని విదేశీ వ్యవహారాల శాఖ. ఈ 3 శాఖల మధ్య సమన్వయంతో మోదీ గారి సూచనల మేరకు వీళ్ళందరూ కలిసి పనిచేయడంతో ఇప్పుడు ఈ ఎకనామిక్ అఫెండర్స్ లేదా ఫ్యూజిటివ్స్ని బయటకు పారిపోయిన వాళ్ళని తీసుకురావడం జరుగుతోంది. ఇందులో నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత 2018లో ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం ఈ చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత ఎట్ ద సేమ్ టైం మోదీ గారు ఆయా దేశాలతో ద్వైపాక్షిక చర్చలకు వెళుతున్నారు. అనేక దేశాలకు ఆయన వెళుతున్న క్రమంలో ఆయా దేశాల్లో కేవలం ఎకానమీ గురించో, ట్రేడ్ గురించో, డిఫెన్స్ డీల్స్ గురించో మాట్లాడడం మాత్రమే కాదు, వీటితో పాటు ఈ పర్టికులర్ నేరస్తుల గురించి కూడా డిస్కషన్ చేస్తూ ఉన్నారు. అండ్ డిస్కషన్లో భాగంగా ఆ నేరస్తుల్ని మీ దేశంలో ఉన్నటువంటి, మా దేశంలో నేరాలకు పాల్పడిన వాళ్ళని మీ దేశంలో ఉన్నారు, వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి మాకు పంపించండి అని నరేంద్ర మోదీ గారే కొన్ని సందర్భాల్లో మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో దాంతోటే మోదీ గారి దౌత్యము అండ్ జయశంకర్ గారి బ్యాక్ అండ్ టీమ్స్ పనిచేస్తున్నటువంటి విధానము, ఇంకోవైపు మన దేశంలోని ఈ నిఘా వర్గాలు లేకపోతే పోలీస్ యంత్రాంగానికి సంబంధించినటువంటి వ్యవస్థలు, వీళ్ళందరి సమన్వయంతో ఇది సాధ్యపడుతోంది. గతంలో ఈ పొలిటికల్ విల్ ఉండేది కాదు, రాజకీయ పరమైనటువంటి ఒక నిర్ణాయక దృక్పథం లేకపోవడము అండ్ విదేశాల్లో ఉన్నటువంటి నేరస్తులు పర్లేదులే వదిలేద్దాంలే అనుకునే భావనలు ఉండడం వల్లనే అప్పుడు తీసుకురాలేకపోయాం. కానీ ఇప్పుడు మనం వాళ్ళని తీసుకురాగలుగుతున్నాం అనేది నిఘా వర్గాలు చెప్తున్నటువంటి సమాచారం. ఓవరాల్గా చెప్పాలంటే సో నిజానికి ఇవన్నీ కూడా ఎక్కడా కూడా పెద్దగా రిపోర్ట్ కాని అంశాలు, ఎక్కడ పెద్దగా న్యూస్ ఛానల్స్లో కానీ వార్తాపత్రికల్లో కానీ ఎక్కడా పెద్దగా కనిపించవు. కానీ మనకు తెలియకుండానే మన భారత ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.